Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నేను పొగడ్డానికి తండ్రి ప్రభా యేసయ్య నీవు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా మధ్యలో మీరు ఉంటున్న విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి నీ యొక్క మాటలు వినే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి నీ రూపంలోనికి మమ్మల్ని సరిచేస్తూ తండ్రి ప్రభా అనుదినం నీలో మమ్మల్ని ఎదిగింపజేస్తున్న విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి నీ కొరకు మమ్మల్ని బ్రతికింపజేసి నీ ఘనమైన నామమును నీవే ఘనముగా హెచ్చించుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్త పొందనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహ పరమున నాకు శ్రమల మార్గమున నిరీక్షణ ద్వారముగా చేసితివి. శ్రేష్టమైన నీ వాగ్దానముతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివి. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తామంటున్నాడు. ఎవరైతే కనికరం చూపుతారో వాళ్ళే ఆ యొక్క కనికరాన్ని పొందుకుంటారని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన యొక్క జీవితంలో మనము ఇది మన జీవితంలో మనం అనుభవించలేకపోతున్నాము, అది మనం చేయలేకపోతున్నాము అని మనం బాధపడుతుంటున్నామంటే ఈరోజు దేవుడు మనకిచ్చే జవాబు ఏంటి అని అంటే, మొదట మనం ఇతరులకు మనం చేసినప్పుడు మాత్రమే మనం దేవుని దగ్గర నుంచి ఆ యొక్క ఫలితాన్ని పొందుకోగలుగుతాం అంటున్నాడు. మనము దేవుని దగ్గర కరుణింపబడాలి అని చెప్పానంటే మనం ఇతరుల పట్ల కరుణ కలిగి ఉండాలి. ఇటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మాత్రమే దేవుని దగ్గర నుంచి మనం సమస్తాన్ని మనం పొందుకోగలుగుతాము. దేవుని దగ్గర నుంచి మనం ఏదన్నా అడుగుతున్నామంటే దేవుడు మనకేదైతే చేయమని చెప్పున్నాడో వాటిలన్నిటిని మనం చేయడానికి సంసిద్ధమై ఉండాలి. ఆయన ఎటువంటి జీవితాన్ని అయితే మనం జీవించమని ఆశపడ్డాడో అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించినప్పుడు మాత్రమే దేవుడు అందుకు ప్రతిఫలంగా ఎత్తిపెట్టిన ప్రతి ఒక్క వాటిల్ని మనకిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈనాడు ఆయన మనతో సెలవిస్తున్నాడు. ఆయన యొక్క మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు, ఆయన్ని సంతోషపెట్టడానికి మనం ఇష్టపడినప్పుడు, ఆయన్ని సంతోషపరిచే జీవితాలు మాత్రమే మనకు సమస్తమును అనుగ్రహిస్తాయి. మన యొక్క జీవితంలో ఇప్పటి వరకు మనం ఏదైతే అనుభవించలేకుండా మన యొక్క జీవితంలో మనం కోల్పోయి ఉన్నామో ఈనాడు దేవుడు మనకిస్తున్న జవాబు ఇదే. ఆయన చెప్పిన విధంగా మనం నడుద్దాం, ఆయన్ని మనం ప్రేమిద్దాం, ఆయన్ని సంతోషపెట్టడానికి మనం అనుక్షణం తప్పిద్దాం. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదములు మన యొక్క జీవితంలో మనం పొందుకుందాం. దేవుడు మెండుగా మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కరుణించవా దేవా కరుణాత్ముడా
కాయుమా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా శ్రమలోన తోడే లేక శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్యా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా పిలిచాను నిన్నే దేవా కడదాక నాతో రావా నా జీవదాత యేసయ్యా శ్రమలోన తోడే లేక శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్యా పిలిచాను నిన్నే దేవా కడదాక నాతో రావా నా జీవదాత యేసయ్యా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా